నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు 37 సంవత్సరాల దశ మహావిద్య ఉపహాసకులు, దశ మహావిద్య మహాసిద్ధి శక్తిపీఠ వ్యవస్థాపకులు, కుండలిని సాధన, సబ్ కాన్షియస్ కాంక్రీట్ సృష్టికర్త, ఫైనాన్షియల్ కోచ్ శ్రీ ఆచార్య ప్రభాకరాచారి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. నైస్. గురువుగారు, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలి అంటే మీరు అది సబ్ కాన్షియస్లో ఫీడ్ అయి ఉండాలి అని అన్నారు. అవును, ప్రీవియస్గా. అవును. సో ఈ సబ్ కాన్షియస్లో ఫీడ్ చేయడానికి ప్రత్యేకమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఇది ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని అటువంటివి ఏవైనా ఉన్నాయా? సబ్ కాన్షియస్ అనేటువంటిది ఒక బ్రెయిన్లో ఉండేటువంటి ఒక లెవెల్. ఓకే. బ్రెయిన్లో ఉండేటువంటి లెవెల్స్నే మనం సబ్ కాన్షియస్ అంటాం. ఒక ఈ లెవెల్, ఈ సబ్ కాన్షియస్ అనేటువంటి లెవెల్ ఎలా ఉంటుంది అంటే, ఒక లెవెల్కు మనం సబ్ కాన్షియస్ అని పేరు పెట్టుకున్నాం. అది ఎలా ఉంటుంది అంటే, దానికి గుడ్ బ్యాడ్ కానీ తెలియదు, దానికి ఏం తెలియదు. ఇది సాధ్యము అసాధ్యం అనేది తెలియదు, పాసిబుల్ ఇంపాసిబుల్ అనేటువంటి దానికి తెలియదు. దాంట్లోకి మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అది నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. ఎస్, అది ఎనర్జీని అది బయటికి పంపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ అక్కడ నుండి మేనిఫెస్టేషన్ చేసేటువంటి సిస్టమ్ మళ్ళీ మనం చేసుకోవాలి. ఇది ఒకటి ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి సిస్టమ్ ఏంటంటే, మనకి ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్కు పంపించాలి. ఈ అన్బీటబుల్ సాఫ్ట్వేర్, సబ్ కాన్షియస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దానిలోకి పంపించాలి. ఈ పంపించేటువంటి వాటిలలో చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్కి ఇప్పుడు దీనికి పాసిబుల్ ఇంపాసిబుల్ తెలియదురా. మనం దీనికి ఏదైతే పంపిస్తామో దాన్ని ఫీడ్ చేసేసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఫీడ్ మనం చేయాలి, మనం స్ట్రాంగ్గా చేయాలి. దేని ద్వారా చేయాలి? మన శరీరం ద్వారా చేయాలి. మీరు మీ సబ్ కాన్షియస్కు ఫీడ్ చేయాలంటే మీరు ఉపయోగించుకోవాల్సింది దాన్ని ఏంటి? ఉపయోగించుకోవాల్సింది మీ బాడీనే ఉపయోగించుకోవాలి. మీ బాడీ అంటే ఈ ఏదైనా పెట్టాలంటే ఇట్లా మనం ఓపెన్ చేసి పెట్టేటువంటి సిస్టమ్ ఉండదు. మీ బాడీని వైబ్రేట్ చేసేటువంటి సిస్టమ్ని ఉపయోగించుకోవాలి. తర్వాత మీ సబ్ కాన్షియస్కు ఇది రియలా మరి రియలా అంటే ఇది నిజమా అబద్ధం అనేది తెలియదు. మన సబ్ కాన్షియస్కి నిజమో అబద్ధం అనేది తెలియదు. ఓకే. మనము దాన్ని పంపించాము అంటే అది అంటే ఒక పద్ధతి ప్రకారం పంపించాము అంటే అది నిజము కాకపోయినా నిజమని నమ్ముతుంది. సపోజ్ నేను చాలా సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. చింతకాయ అంటే మనకు తెలుసు కదా, చింతకాయ, టామరిన్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకు సాలివ వస్తుంది, నోటిలో లాలాజలం స్రవిస్తుంది. అది సహజంగా ఎవరికైనా జరుగుతుంది. లేదా ఒక ఇష్టమైనటువంటి గులాబ్ జామునో, ఒక మంచి సమోసానో, ఇప్పుడు పిల్లలైతే పిజ్జా బర్గర్లు అంటారు కదా, మీకు ఇష్టమైన వాటిని ఊహించుకోండి. మీ నోటిలో లాలాజలం సాలివ స్రవిస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది మీ బాడీలో నుండి వచ్చింది. అసలు సాలివ ఎప్పుడు స్రవిస్తుంది? మీరు తింటే స్రవిస్తుంది. మరి ఇప్పుడు స్రవించింది కదా, నోటిలో లాలాజలం వచ్చింది కదా, మరి ఇప్పుడు తిన్నారా మీరు? అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకున్నారు? మీరు తినకపోయినప్పటికీ కూడా మీ బాడీని కెమికల్ రియాక్షన్ జరపవచ్చు. జరగనటువంటి దాన్ని కూడా జరుగుతుంది అనేటువంటి ఒక కెమికల్ రియాక్షన్ మీరు పంపినప్పుడు, మీ పదే పదే అనుకున్నప్పుడు మీ బాడీ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అది నిజమని నమ్ముతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీ సబ్ కాన్షియస్కి నిజమేంటిదో అబద్ధం ఏంటిదో తెలీదు. అది మన బాడీ వైబ్రేషన్ మాత్రమే తీసుకుంటుంది, వేరే దాన్ని తీసుకోదు. ఇప్పుడు నిజంగా అక్కడ పాము అనిపించింది, మీరు భయపడలేదు, పాము ఉంది అక్కడ, మీరు భయపడలేదు చూసుకుంటూ, అంటే మీ బాడీ వైబ్రేట్ కాలేదు, అది తీసుకోదు. మీరు అక్కడ తాడుని చూశారు చీకట్లో, మీరు నిజంగా పాము అనుకున్నారు, మీ బాడీ వైబ్రేషన్ అవుతుంది. అది తాడే, పాము కాదు. కానీ అది తాడా, అది పామా, అది సబ్ కాన్షియస్కి తెలియదు. సబ్ కాన్షియస్కి తెలిసేది ఏంటి? వైబ్రేషన్ ఒకటే తెలుస్తుంది. కాబట్టి సబ్ కాన్షియస్లోకి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి ఏంటంటే, బాడీ వైబ్రేషన్ చేయించాలి. ఇంకా ఊహ చిత్రాలు, ఫీలింగ్స్, ఎమోషను, ఒక అద్భుతమైనటువంటి బిలీవింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్లోకి పంపించేటువంటి పద్ధతులు. చాలామంది ఏం చేస్తారంటే, ఒక్కొక్క పద్ధతిని ఎన్నుకునేటువంటి
సిస్టము చూస్తూ ఉంటారు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో కూడా కొన్ని ఉంటాయి. నేను ఈ సబ్ కాన్షియస్ కాంక్రీట్ సిస్టంలో అంతకంటే బలమైనటువంటి వాటిని అంటే ఇక్కడ సంపుటీకరణ చేసేసి, అంటే ఇప్పుడు చిత్రం ఉంది, విజువలైజేషన్ ఉంది, ఇమేజెస్ ఉన్నాయి, ఒక కాన్ఫిడెన్స్ ఉంది, వీటిని అన్నిటినీ మేళవించి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ తయారు చేయడం జరిగింది. మీరు 100 కోట్లు సంపాదించకపోయినా కూడా సంపాదిస్తున్నాను అనేటువంటి ఆ మీ యొక్క ఇన్నర్ సింహాసనంలో కూర్చుండబెట్టి, అంటే సబ్ కాన్షియస్లోకి చాలా పవర్ఫుల్గా పంపించేటువంటి మెథడ్స్ మీకు సబ్ కాన్షియస్ కాంక్రీట్ సిస్టమ్ లెవెల్ 1లో రేపు April 10th మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ కోర్సులో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. వీటిని కనుక ఒక సిస్టమేటిక్గా మీరు ఉపయోగించుకున్నట్టయితే జరగని దాన్ని కూడా జరిగింది అనేటువంటి విధంగా మీ బాడీలో కెమికల్ రియాక్షన్ చేయొచ్చు. సహజ సిద్ధంగా కొన్ని మన జీవితాల్లో జరుగుతాయి, కానీ వాళ్ళకు ఆ వైపుగా చూపు అనేటువంటిది ఉండదు. కానీ జరగకపోయిన దాన్ని కూడా జరిగింది అని చెప్పేసి మనం ఇన్నర్లో సృష్టించగలిగితే సృష్టించినటువంటి దాన్ని అవకాశాలుగా వచ్చినప్పుడు ఆ అవకాశాలను మనం పట్టుకోగలిగితే, ఇక్కడ 2 పంపించడం ఒక ఎత్తు, వచ్చినటువంటి అవకాశాలను పట్టుకొని లేదా అవకాశాలను సృష్టించి వెళ్ళడం 2. ఈ రెండింటిని కనుక మీరు పట్టుకోగలిగితే చాలా సులభంగా పట్టుకోగలుగుతారు. ఏదేమంత పెద్ద సమస్య. వీటిని పట్టుకుంటే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించి తీరు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీం గురుదత్త. సో చూసారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.